హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఎందుకు అంత నెగిటివ్ చేస్తున్నారో నాకు తెలియడం లేదు. కొన్ని ఛానల్స్లో చూశాను అండ్ కొన్ని దగ్గర వీడియోస్లో చూశాను. డెమోన్ పవన్ గురించి రీతు గురించి నెగిటివ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ వాళ్ళ కంటెంట్ ఏదైతే వాళ్ళ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైతే లవ్ అనుకుంటున్నారో అది వచ్చి చెప్తున్నారే తప్ప వాళ్ళు ఇప్పుడు రీతు ఉంది, రీతు ఏడ్చింది ఎందుకు ఇప్పుడు అవుతుంది ప్రెసెంట్ ఒక 2-3 డేస్లో తన గేమ్స్ ఏదైతే కష్టపడుతుందో అక్కడ ఓడిపోతున్నందుకు ఏడుస్తుంది తప్ప వీలేట్ వీడియోస్లో చేస్తున్నారు. లవ్ ట్రాక్ చేస్తే ఎలాగే ఏడుస్తారు, లవ్ ట్రాక్ చేసినందుకు ఏడుస్తుందా? నేను లవ్ యాక్సెప్ట్ చేయలేదు అయితే నాకు అర్థం కావట్లేదు. డెమోన్ గురించి వచ్చి ఫస్ట్ 3 వీక్స్ వచ్చి నెగిటివ్ చెప్పిన వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు డెమోన్ పొగుడు వీడియోస్ చేసేస్తున్నారు. ఒక్కొక్కరు డెమోన్ ఏ విధంగా ఆడుతున్నాడో అవతల పర్సన్, ఎందుకంటే వాళ్ళు సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఆ గ్లాసెస్ ఏదైతే ఉందో అక్కడ బై మిస్టేక్ స్పీడ్ గా లాగడం వల్ల వాళ్ళు డౌన్ అయ్యారు. కానీ లేకపోతే వాళ్ళ పొజిషన్ సెకండ్ ఆర్ ఫస్ట్ పొజిషన్ లో ఉండాల్సిన వాళ్ళు అండ్ అంత ఎందుకంటే డెమోన్ స్టామినాకి తగ్గట్టుగా ఆడింది రీతు. ఎందుకంటే డెమోన్ అక్కడ ఆడితే సరిపోదు. ఎందుకు వాళ్ళు ఒక్క దాంట్లోనే నెగిటివ్ చూస్తున్నారో, రీతుని అంత నెగిటివ్ బయట ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. అండ్ ఇదే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే సంజన గారు ఉన్నారు. సంజన గారు ఫస్ట్ 2 వీక్స్ వచ్చి ఎవరు ఆడిన గేమ్ ఎగ్ గురించి చేసి కంటెంట్ ఇచ్చారు, మన అందరికి నచ్చింది. తర్వాత చిరాక్ అయింది. ఇప్పుడు ఏదైతే ఆవిడ గేమ్ విషయం వస్తే గేమ్ లో కష్టపడుతుంది. మన వచ్చి బెలూన్ ఎవ్వరూ వదలలేదు, అంతలాగా ఆంటీ అనే వ్యక్తి ఊదింది. ఊదాక కూడా ఓడిపోయినా ఎంత ఏడ్చింది. ఏడుస్తూ బిగ్ బాస్ కోట అంటుంది. బిగ్ బాస్ నేను ఇలాంటి గేమ్లు ఆడలేకపోతున్నాను బిగ్ బాస్, అలాగని ఇలాంటి గేమ్లు కాకుండా ఇంకేమైనా ఇవ్వండి అంటుంది తప్ప ఇంకేది బాధపడట్లేదు. ఎందుకంటే అక్కడ బాయ్స్ స్ట్రెంత్ తోని ఫ్లోరా గారు నేను అంటే 2 అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మా 2 అమ్మాయిలు ఏ విధంగా ఆడతామని చెప్పి అంటున్నారు. అండ్ ఎమాన్యుయల్ వచ్చి ప్రతి ఒక్కరితో కూడా ఎమాన్యుయల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎమాన్యుయల్ వచ్చి ఒకరితో అమ్మ అంటే అమ్మకి స్టక్ అయిపోతున్నాడు. తనూజాకి ఎక్కడ ఫేవర్ చేయాలో తనూజాకి ఫేవర్ చేస్తున్నాడు. అలాగే ఎవరు అంటే ఒక బాండింగ్. డెమోన్కి వచ్చి ఇంట్లో ఏ విధంగా డెమోన్ వచ్చి అలాగే రీతుకే సపోర్ట్ చేతులు ఒక దగ్గర ఒక వీక్ వచ్చి పవర్ వచ్చినప్పుడు శ్రేజాకి ఎందుకు చేశాడు? తను 10 అని చేశాడు, తన పరంగా తనకు ఒక ఇది వచ్చిందని చేశాడు. అలాగని లవ్ ట్రాకే ఉందంటే అంత రీతు మైండ్ అంత మార్చేసి రీతునే చేద్దాడు కదా. అండ్ వచ్చి కళ్యాణ్ ఏదైతే ఫస్ట్ 2-3 వీక్స్ ఎవ్వరూ కనిపించలేదు అన్నారు. కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు? సోల్జర్లు అలాంటిది వచ్చి రెడ్ టీమ్ అని ఒకటి క్రియేట్ అయ్యాక కళ్యాణ్ ఇచ్చి పడేశాడు అన్నారు కదా ప్రతి ఒక్కరు. కళ్యాణ్ అంటే నెగిటివ్ చెప్పిన వాళ్ళు పాజిటివ్ చెప్పాలి. ఎందుకంటే మనం బిగ్ బాస్ 9 సీజన్స్ చూసి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు నేను చేయొచ్చు, ఎన్నో మంది ఎన్నో సీజన్స్ లో చేస్తున్నా మనం. ఎందుకంటే ఆ రివ్యూ ఆ ఎపిసోడ్ లోనే ఆ 24/5లో ఏటి జరిగిన దాని గురించి చెప్పాలి. కానీ వాళ్ళ పర్సనల్గా వెళ్ళిపోయి వాళ్ళ క్యారెక్టర్ ని అసం చేసేకూడదు. అండ్ ఇదే విషయం నేను చెప్తున్నాను. రీతు వచ్చి డెమోన్ కైలో చెప్తున్నా లాస్ట్ వచ్చి పెళ్లి చేసుకుంటుందా? 9 సీజన్స్ లో ఎవరు అలా చేయలేదు కదా. అలా గేమ్ వాళ్ళు ఒక బాండింగ్ ఏర్పడినట్టు ఆడుతారు. దీన్ని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.